పుష్ప 2 ది రూల్ పూర్తి కథ ప్రారంభం మరియు ఫ్లాష్బ్యాక్ జపాన్ సినిమా జపాన్లోని యొకోహామా పోర్ట్ వద్ద ప్రారంభమవుతుంది. ఎర్రచందనం కంటైనర్లో దాక్కున్న పుష్పరాజ్ అల్లు అర్జున్ బయటకు వచ్చి అక్కడి గూండాలతో పోరాడతాడు. అయితే అక్కడ అతను కాల్పులకు గురై సముద్రంలో పడిపోతాడు. ఇక్కడి నుండి అసలు కథ ఫ్లాష్బ్యాక్లోకి వెళుతుంది. పుష్ప ఎదుగుదల శేషాచలం అడవుల్లో తిరుగులేని స్మగ్లర్గా పుష్ప ఎదుగుతాడు. భార్య శ్రీవల్లి, రష్మిక మరియు తల్లితో కలిసి విలాసవంతమైన జీవితం గడుపుతుంటాడు. అయితే అతనికి రెండు ప్రధాన సమస్యలు ఎదురవుతాయి. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్, ఫహద్ ఫాసిల్ పుష్పను అవమానించి పట్టుకోవాలని కసితో ఉంటాడు. కుటుంబ గౌరవం తన అన్న మోహన్ నుండి ఎదురయ్యే అవమానాలు పుష్పను బాధిస్తుంటాయి. రాజకీయ ఆశయాలు సమాజంలో గౌరవం కోసం పుష్ప రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. ముఖ్యమంత్రి తనతో ఫోటో దిగడానికి నిరాకరించడంతో పుష్ప ఆగ్రహం చెంది తన మిత్రుడు సిద్దప్పను సీఎం చేయాలని నిర్ణయించుకుంటాడు. దీనికోసం 500 కోట్ల రూపాయలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అంతర్జాతీయ డీల్ మరియు మోసం కేంద్ర మంత్రి వీరప్రతాప్ రెడ్డి సాయంతో మాల్దీవుల్లో హమీద్ అనే వ్యక్తితో 5,000 కోట్ల రూపాయలు భారీ డీల్ కుదుర్చుకుంటాడు. అయితే మంగళం శ్రీను, దాక్షాయని వంటి శత్రువులు షెకావత్తో చేతులు కలిపి పుష్పను దెబ్బతీయాలని చూస్తారు. షెకావత్ వేసిన ప్లాన్లను తిప్పికొడుతూ పుష్ప చాకచక్యంగా ఎర్రచందనాన్ని విదేశాలకు తరలిస్తాడు. వ్యక్తిగత జీవితం మరియు ఘర్షణ శ్రీవల్లి గర్భవతి కావడంతో పుష్ప ఇంట్లో సంతోషం నెలకొంటుంది. కాని తన మేనకోడలు కావేరిపై జరిగిన దాడి పుష్పను ఆగ్రహానికి గురి చేస్తుంది. బుగ్గారెడ్డి గ్యాంగ్ను పుష్ప నరికివేస్తాడు. క్లైమాక్స్ జపాన్లో పోరాటం హమీద్ మరణించడంతో తన డబ్బును వసూలు చేయడానికి పుష్ప కంటైనర్లో దాక్కుని జపాన్ చేరుకుంటాడు. అక్కడ యకుజా గ్యాంగ్లతో పోరాడి జపనీస్ బాస్ హిరోషిని ఒప్పించి తన డబ్బును సాధించుకుంటాడు. ముగింపు మరియు పుష్ప 3 హింట్ పుష్ప అనుకున్నట్లుగానే సిద్దప్పను సీఎం చేస్తాడు. కావేరి పెళ్లి వేడుకల్లో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక భారీ బాంబు పేలుడు సంభవిస్తుంది. ఈ దాడి పుష్ప సామ్రాజ్యాన్ని ఎలా ప్రభావితం చేసింది?